చాక్లెట్ చెట్ల నుండి వచ్చే కాఫీని పోలిన పదార్థమే చాక్లెట్. దీనిని రకరకాల పానీయాలలో, తినుబండారాలలో, స్వీట్స్లోనూ కలుపుతారు. చాక్లెట్ కలిపిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైన, ప్రేమికులైన, ఆత్మీయులైన, అధికారులైన శుభాకాంక్షలు తెలియపరచాలన్నా, అభినందనలు అందించాలన్నా, స్వాగతం పలకాలన్నా, వీడ్కోలు చెప్పాలన్నా ఇచ్చిపుచ్చుకునే కానుక చాక్లెట్. ఒకప్పుడు ఎవరైనా కలవాలంటే, శుభాకాంక్షలు చెప్పాలంటే పూలు పండ్లు తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాక్లెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే చాక్లెట్ని మించిన కానుక లేనే లేదని చెప్పాలి. అందుకే అందమైన బాక్సుల్లో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, కొత్త సంవత్సరం వంటి వేడుకలైనా, దీపావళి వంటి ఫెస్టివల్స్ అయినా, ఫ్యాషన్ వేదికలైన అద్భుతమైన చాక్లెట్లతో అలంకరించి మరీ చాక్లెట్ రుచులను అందించేస్తున్నారు. పురావస్తు పరిశోధకుల మాటలను బట్టి చూస్తే చాక్లెట్ 3000 సంవత్సరాల కిందటే ఉపయోగంలో ఉండేది. చాక్లెట్ని మనకు పరిచయం చేసిన ఘనత మాత్రం హాన్స్ స్లోన్ అనే ఐర్లాండ్కి చెందిన డాక్టర్కి దక్కుతుంది. ఈయన లండన్లో ఉన్న బ్రిటిష్ మ్యూజియం సంస్థాపకులలో ఒకరు. ఈయన జమైకాలో బ్రిటిష్ గవర్నర్ దగ్గర పనిచేస్తున్న రోజుల్లో చేదుగా ఉండే కోకో తాగలేక దాంట్లో కాసిని పాలు కలిపేవాడట. చేదుగా ఉన్న కోకోలో పాలు కలిపేసరికి దాని రుచే అద్భుతంగా మారిపోయిందట. అప్పటి వరకు వేడి నీళ్ళల్లో కలుపుకు తాగే కోకో పాలల్లో కలిపేసరికి ఎంతో రుచిగా తయారైంది. అప్పటి నుండి ఘనరూపంలో ఉన్న చాక్లెట్ కూడా పాలు కలిపేసరికి తినడానికి వీలుగా ఉండేట్లుగా తయారు చేశారట. కోకోవాలో కాస్త కోకో, బటర్, పంచదార కలిపి చేసేదే డార్క్ చాక్లెట్. ఇందులో కలిపే కోకోవా క్వాలిటీ 30% కంటే ఎక్కువ కూడా ఉండాలనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాక్లెట్లో 70 నుంచి 99% కోకోవా లిక్కర్ కూడా ఉంటుంది. కోకోవా ద్రవం లేదా పొడిని కనీసం 20% ఉండి పాలు, పంచదారతో కలిపి చేసేదే మిల్క్ చాక్లెట్. కోకోవా, బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే వైట్ చాక్లెట్. ఇందులో కోకోవా అస్సలు ఉండదు. ఈ 3 రకాలకు జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాక్లెట్లు తయారు చేస్తారు. వీటిల్లో పుదీనా చాక్లెట్, వెనీలా చాక్లెట్, కాఫీ చాక్లెట్, ఆరెంజ్ చాక్లెట్, స్ట్రాబెర్రీ చాక్లెట్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ను తయారు చేస్తారు. బాదం చాక్లెట్, పీనట్ చాక్లెట్, పిస్తా చాక్లెట్ వంటి పలుకులను జోడించేవి కూడా చాక్లెట్లు తయారు చేస్తారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల సమకూరే వైద్యపరమైన లాభాలు, ప్రయోజనాలు ఎక్కువనే చెప్పొచ్చు. కానీ మనం బజార్లో కొనుక్కు తినే చాక్లెట్ల వల్ల మాత్రం ప్రయోజనాలు ఉండవనేది గమనించాలి. అతిగా తింటే ఏది మంచిది కాదు, కానీ మోతాదుగా తింటే చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది. ఇది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా చాక్లెట్ ఎక్కువ తినడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్లు దూరంగా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ని అందించి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చాక్లెట్ తిన్నవారికి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, డిప్రెషన్ నుండి తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండి పదార్థాలు ఉన్న ఏ పదార్థం పళ్ళల్లో ఇరుక్కున్న పళ్ళు పుచ్చిపోతాయి. కొంతమందికి కోకోవా పడదు, ఎలర్జీ వస్తుంది, నిద్ర కూడా పట్టదు. అటువంటి వారు చాక్లెట్కి దూరంగా ఉండడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, మై ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింత కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.